ఇప్పుడు అంటే బేబీ పుట్టినాక అది మేల్ అయినా ఫీమేల్ అయినా కానీ సెల్ఫ్ ఎస్టీమ్ తోటి పుడతారు. అంటే నిజంగానే ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఉంటుందా? దాని గురించి మీరేమంటారు? అంటే సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది అని అంటే మీరేమంటారు? సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మన గురించి మనము స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా మన గురించి మనం ఏమనుకుంటాం ఉంటుంది కదా, ఏదో ఒక వ్యూ. కొన్నిసార్లు మనం ఈ ఫోటో చూసుంటాం, లయన్, ఇది మిర్రర్ అనుకోండి, ఇది లయన్. లయన్ ఇక్కడ నిలబడి ఉంది, బట్ అక్కడ మిర్రర్లో ఒక క్యాట్ ఉంది. అంటే లయన్ ఇంత పెద్ద లయన్ అని మనకు తెలుసు, బట్ లయన్కి లోపల ఉన్న సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ ఎస్టీమ్ ఎలా ఉందంటే నేను పిల్లి లాంటి వాడిని అని. అలాగే ఇంకొక ఫోటో చూస్తారు మీరు చాలా బయట, ఇక్కడ ఒక పిల్లి ఉంది, ఈ పిల్లి మిర్రర్లో చూసుకొని లయన్ అనుకుంటుంది. అంటే మన లోపల ఉన్న సెల్ఫ్ ఎస్టీమ్, మన సెల్ఫ్ వర్త్, మన కాన్ఫిడెన్స్ని ఇవన్నీ బయట ఎలా చూపిస్తుంది, ఇవన్నీ దీనిపైన డిసైడ్ అవుతాయి. సో మన సెల్ఫ్ వర్త్ని మనం పెంచుకోవాలి అంటే అది పుట్టుకతోనే వచ్చింది, బట్ సొసైటికల్ ప్రెషర్స్ వల్లేనో, లేకుంటే వేరే అమ్మాయి నీకన్నా బాగుంది, లేకుంటే ఈ అబ్బాయి నీకన్నా బాగున్నాడు, పక్కనేంటి అబ్బాయి బాగా చదువుకుంటున్నాడు, నువ్వేంటి ఇలా చదువుకుంటున్నావు, అమ్మాయి చదువుకోకుంటే నీకు పెళ్లి చేసేస్తాను, నువ్వు వంట చేసుకుంటా కూర్చో, బాసన తోముతా కూర్చో, అంటే దాన్ని నెగిటివ్గా చూపించారు. ఇదే మనం పాజిటివ్గా ఎలా చెప్పవచ్చు, చూడు పక్కనింటి అబ్బాయి ఎంత బాగా చదువుకుంటున్నాడు, నువ్వు వెళ్ళి వాడి దగ్గర వెళ్ళి నేర్చుకో, లేదంటే చూడు ఆ పక్కనింటి అమ్మాయి చదువు రాక పెళ్లి చేసుకుంది, చూడు నువ్వు మంచిగా చదువుకుంటే నీకు మంచి మొగుడు వస్తాడు కదా, ఇంకా బాగా నువ్వు అంటే సెల్ఫ్ ఎస్టీమ్ని మనం దించాలన్నా ఆ మాటలను వేరేగా వస్తాయి. అదే సెల్ఫ్ ఎస్టీమ్ పెరగాలన్నా అన్నీ మన సొసైటికల్ ప్రెషర్స్. ఎందుకంటే చిన్నపిల్లలు ఎలా ఉంటారంటే స్పాంజ్ లాగా ఉంటారు, మనం వాళ్ళకి ఏది చెప్పినా వాళ్ళు గుంజేస్తారు. అంటే చిన్నప్పటి నుంచి మనం పిల్లలది సెల్ఫ్ ఎస్టీమ్ పెంచుతూ ఉంటే వాళ్ళు పెద్దగైనాక కూడా పక్కన నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నా దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు. ఇప్పుడు నేను మీకు ఓపెన్గా చెప్తా, నిన్న ఒక ఆంటీ వచ్చి నన్ను అడిగింది, ఏంటి ఈ వయసులో నీకు పింపుల్స్ వచ్చినాయి అనింది కదా అన్న. ఆవిడ ఏం జరిగింది, ప్రేమలో ఉన్నావా అనింది. అవునవును ప్రేమలో ఉన్నా అని జోక్గా నవ్వుకుంటూ చేసుకున్నాం. తర్వాత నేను అన్నా ఏదో గైనిక్ ప్రాబ్లం ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు అనేసి నా మైండ్ అప్పటి వరకు హార్ట్తో జోక్ చేసా. తర్వాత మైండ్ ఎక్కడికి వెళ్ళింది, అరే ఏదైనా తప్పు అవుతూ ఉండొచ్చు, లోపల ఏదో తప్పు నడుస్తూ ఉండొచ్చు. ఇన్స్టెంట్గా మేమిద్దరం ఏం పట్టుకున్నాం తెలుసా, ఏదైనా ఉంది, మేమైతే డిసైడ్ అయ్యాం నువ్వు ప్రేమలో ఉన్నావు అంటే జోక్గా. సో హ్యాపీనెస్ కూడా మన థాట్ ప్లేస్ ఆఫ్ మైండ్, అంటే మన మైండ్ ఎలాంటి సిచ్యుయేషన్స్ని ఎంత పాజిటివ్గా తీసుకుంటుంది. ఇదే పింపుల్ వచ్చింది అని 10th క్లాస్లో చెప్పుంటే సైడ్లో ఎక్కడో కూర్చొని ఆ పింపుల్ వెళ్ళిపోయే వరకు ఎవరితో